నీవు తిరగగలుగుతున్నావంటే, నీ ప్రాణం ఉన్నందు అంటే అది కేవలము దేవుడిచ్చిన కృపే. హల్లెలూయా. ఆయన కృప లేకపోతే మనం బ్రతకలేం, ఏమి చేయలేం. మన నరమాలు బిగిసిపోతాయి, శరీరంలో రక్తం గట్టిపోయింది, నువ్వు గాలి పీల్చలేవు. మనం కేవలం ఆయన కృప వంద గనక నీవు భూమి మీద బతుకుతున్నావు. ఈ బతుకు నీకు ఆయన ఇచ్చిన కృప కనుక ఆయనకు భయపడటం కూడా నేర్చుకోవాలి. నువ్వు ఇప్పటి వరకు ఏమన్నా భయపడలేదేమో, ఎందుకు నేను భయపడాలనుకుంటున్నావేమో. నువ్వు విర్రవీగుతున్న ఈ ప్రాణం నీది కాదు, నేను విర్రవీగుతున్న ఈ ప్రాణం, ఈ గాలి నాది కాదు. మహోన్నతుడైన మహామహిములు మహాకాశం మీద అత్యున్నత సింహాసన శీరుడైన